18 నెలల్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ బ్యాచ్ ఎన్నో కుట్రలు పన్నారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరి జోలికి రానని, రాజకీయ ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోనని సీఎం హెచ్చరించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పల్నాడులో మొన్న ఒక గొడవ జరిగితే కావాలని టీడీపీ నేతలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. గిల్లి గజ్జాలు పెట్టుకుంటే మర్యాదగా ఉండదని, తన దగ్గర ఇవన్నీ సాగవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరి జోలికి రానని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోరని హెచ్చరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. పల్నాడులోనూ పూర్తి ప్రక్షాళన చేసి వైలెన్స్ లేకుండా శాంతియుత ప్రాంతంగా మార్చుతామన్నారు. పల్నాడు ప్రాంతానికి తాను వెళ్లాలంటే గతంలో తన ఇంటి గేటుకు తాళ్లు కట్టి మూసివేశారని అన్నారు. ఆ తాళ్లే వారికి ఉరితాళ్లు అవుతాయని చెప్పారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి రాజ్యమేలాయని చంద్రబాబు విమర్శించారు. తాను చాలా రాజకీయాలు చేశానని, కానీ జగన్ అండుకో పని కట్టుకుని తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వివేకారెడ్డిని హత్య చేసిన నేరస్తులను కాపాడుతున్న పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. సమర్థవంతమైన పాలన ఇచ్చారు. దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను. ఎన్ని విధాల రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అన్న అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. 3 వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఒక చిన్న ఆలోచన వ్యవస్థలో పెను మార్పులు తీసుకురాగలదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం కోసం పవన్ కళ్యాణ్ వినూత్నమైన ఆలోచనతో మ్యాజిక్ డ్రైన్స్ ప్రవేశపెట్టారు. ఒక చిన్న ఆలోచన వ్యవస్థలో పెను మార్పులు తీసుకురాగలదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం కోసం పవన్ కళ్యాణ్ వినూత్నమైన ఆలోచనతో మ్యాజిక్ డ్రైన్స్ ప్రవేశపెట్టారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా కుప్పం బదూర్ గ్రామంలో విజయవంతంగా పూర్తయిన డ్రైన్ కూడా ఇందులో ఉంది. ఈ వ్యవస్థ భూగర్భ జలాలను మెరుగుపరచడానికి మరియు వరదలను నివారించడానికి రూపొందించబడింది. 12 మిల్లీమీటర్ల నుండి 75 మిల్లీమీటర్ల వరకు 4 పొరల కంకరను ఉపయోగించడం ద్వారా వర్షపు నీరు త్వరగా భూమిలోకి ఇంకేలా చేస్తుంది. అదనంగా శోషణను మెరుగుపరచడానికి మరియు భూగర్భ నిల్వలను రీఛార్జ్ చేయడానికి ప్రతి 30 మీటర్లకు ఒక ప్రత్యేకమైన నీటి గుంటను ఏర్పాటు చేస్తారు. స్థానిక నివాసితులు ఈ చొరవ నుండి గణనీయమైన ప్రయోజనాలను నివేదించారు.
నిలిచి ఉన్న నీటిని తొలగించడం వల్ల దోమల పెంపకం తగ్గిందని మరియు సాంప్రదాయ డ్రైనేజీ వ్యవస్థలతో పోలిస్తే కాలానుగుణ దోమల బెడద తగ్గడంతో పాటు వ్యాధుల వ్యాప్తి నివారణ అవుతున్నాయని గ్రామాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఇంట్లో గ్యాస్, మరుగుదొడ్లు, కూడు, గుడ్డ, నీడ అందరికీ అందడంతో పాటు వివక్షతను లేని ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం చేయాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో అనేక రకాల విజయాలు సాధించామని పేర్కొన్నారు. నగరంలోని సీతారాంపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో అనేక రకాల విజయాలు సాధించామని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఇంట్లో వివక్ష లేకుండా గ్యాస్, మరుగుదొడ్లు, కూడు, గుడ్డ, నీడ అందరికీ అందాలని, వివక్షతను లేని ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం చేయాలని ప్రధాని మోడీ మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని వ్యవస్థలు మన చేత చేయించబడాలనే ఒక ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్న దిగ్విజయ యాత్ర భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కుతోందని తెలిపారు. స్వావలంబన పేరిట ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలని నరేంద్ర మోడీ మంచి దృక్పథంతో పరిపాలన సాగిస్తున్నారని పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలు ఒకేసారి వచ్చే విధంగా ఆలోచన చేసే అంశం, ఆ విధంగా సమగ్ర ఆలోచన పద్ధతి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. కనుకనే ఈ దేశంలో ఎవరి దగ్గర కూడా గ్యాస్ కనెక్షన్ లేదు అనే వ్యక్తి ఉండకూడదు. ఈ దేశంలో ఎవరింట్లో మరుగుదొడ్డి లేదనే అంశం ఉండకూడదు. ఈ దేశానికి సంబంధించి ప్రతి వాడికి కూడు, గుడ్డ, నీడ అన్నీ కూడా అందరికీ అందాలి. అందరికీ వివక్షత లేని ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం కావాలి అని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేశానికి సంబంధించిన మొదటిసారి స్వావలంబన అని చెప్పి మన యొక్క ఆర్థిక విధానం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి, అలాగే మన రక్షణ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి ఆ ప్రయత్నం, అలాగే మన దేశానికి సంబంధించిన అనేక రకాల వ్యవస్థలు అంటే మన యొక్క విదేశాంగ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ, ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ రావటం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క 11.5 సంవత్సరాల్లో అనేక రకాల విజయాలు చూడటం జరిగింది. ఇవాళ అమెరికా మన పైన ఒత్తిడి చేయటం కానీ, యూరోపియన్ యూనియన్ మన పైన ఒత్తిడి చేయటం కానీ ఈ అంశంలోనే భాగం. ఆ విధంగా మన దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థల యొక్క రచన మన చేత చేయించబడాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఒక దిగ్విజయ యాత్ర ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం దక్కటం. ఏ దేశంతో మాట్లాడాలి అంటే ఇంకో దేశం మనకి అమెరికా కానీ యూరోప్ యూనియన్ కానీ మనల్ని శాసించే పరిస్థితి లేకుండా మనంతటా మనం నిర్ణయం తీసుకోవడం కానీ, ఏ దేశంతో మనం సంబంధాలు పెట్టుకోవాలి, ఏ దేశం నుంచి మనం చమురు కొనుక్కోవాలి, ఏ దేశ కరెన్సీతో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనమే నిర్ణయించుకోవటం ఏదైతుందో ఇక స్వావలంబన అంశంలోనే ముడిపడి ఉన్నాయి. దీంతోనే ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి జనవరి 23వ తేదీ మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతీదేవి జన్మదినం పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించనున్నారు. శ్రీ పంచమి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులను ధరించి వచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాత్రమే అమ్మవారి ముఖ మండప దర్శనానికి అనుమతించబడుతోందని ఈవో సీనానాయక్ తెలిపారు. జనవరి 23వ తేదీన మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించనున్నారు. అమ్మవారి మూలా స్వరూపమునకు శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తునందు ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి సరస్వతీదేవిగా అలంకరించి 500 మంది చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. యాగశాల నందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించనున్నారు. శ్రీ పంచమి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులను ధరించి వచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాత్రమే అమ్మవారి ముఖమండపం దర్శనానికి అనుమతించబడును. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు 6వ అంతస్తులో ప్రతిష్ఠించబడిన శ్రీ అమ్మవారి సన్నిధి నందు పెన్ను, శక్తి కంకణము, పాకెట్ సైజు అమ్మవారి ఫోటో, ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తామని ఈవో శ్రీనానాయక్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అన్న నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు అనునిత్యం నడుచుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారని తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వాడవాడల ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథపురం ఆర్టీసీ బస్టాండ్, జిల్లా పరిషత్ కార్యాలయం, హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. వారి ఆశయాల సాధన కోసం అనునిత్యం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు రాజ్యాధికారం, మహిళలకు ఆస్తి హక్కు ఎన్టీఆర్ ఘనతని అన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్. సినీ వినీలాకాశంలో ధృవతారగా ఎదిగి ఎన్నో కళాత్మక చిత్రాలతో చరిత్ర సృష్టించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేలు చేయడం కోసమే నిత్యం తప్పించారు. అటువంటి నాయకుని అడుగుజాడలో నడవడం, వారి ఆశయ సాధన కోసం పనిచేయటాన్ని మించిన నివాళి ఏదీ ఉండబోదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం. మరి నిమ్మకూరు గ్రామంలో చిన్న కుటుంబంలో నుంచి చదువుకోవాలనే తపనతో, నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతో మరి సినిమా రంగంలో ప్రవేశించడం, సినిమాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు, పౌరాణికం, శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో, రాముడు అంటే ఎలా ఉంటాడో, అదేవిధంగా నెగిటివ్ పాత్రలో కూడా దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడు, రావణాసుడు అంటే ఎలా ఉంటాడు, ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు, అటు సాంఘికంగా కూడా ఒక చైతన్యాన్ని రగిలించే నా దేశం, ఇలాంటి అనేక చిత్రాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆనాడు మరి దేశం మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా పెట్టి 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి బస్సులో ఆ రోజు సరైనటువంటి వస్తువులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎండనక, వాననక, రేయనక, పగలనక తిరిగి 9 నెలల్లోనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇలా అనేక రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు. జగన్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మండిపడ్డారు. పండగ పూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన వ్యాఖ్యలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడారు. అధికారం కోల్పోవడంతో జగన్ మతి భ్రమించిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవడాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని అన్నారు. హత్య రాజకీయాలకు, శవ రాజకీయాలకు తెరలేపి వైసీపీ గూండాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్ర పన్నాడని జగన్పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, రఫా అని బెదిరించినా రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని మరింత పరుగులు పెట్టిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంటే వైసీపీ గుండాలు మాత్రం రఫా అంటూ రాష్ట్రంలో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పల్నాడులో 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను అతి కిరాతకంగా హత్య చేశారని అన్నారు. దాడులకు, హత్యలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి హెచ్చరించారు. భౌతికంగా దూరమై 30 ఏళ్లు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గుడివాడ అభివృద్ధిలో ముందు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బైపాస్ రోడ్లోని షాదీఖానాలో వెలిగండ్ల ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా వైద్య శిబిరాలను నిర్వహించారు.
స్వయంగా రక్తదానం చేస్తూ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసా పత్రాలను అందించారు. గుడివాడలో రికార్డు స్థాయిలో 250 మంది రక్తదానం చేశారు. అనంతరం మెగా వైద్య శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే రాము పరిశీలించి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ సమకూర్చిన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ మహనీయుడు ఎన్టీఆర్ గురించి తెలుగులో ఉన్న ఉపమానాలన్నింటితో వర్ణించినా సరిపోదన్నారు. తనలాంటి ఎందరినో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గుడివాడవాసి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. 30 ఏళ్లు గడిచినా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేడు అన్న ఎన్టీఆర్కు నివాళిగా రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించామని అన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఉన్న అన్ని ఉపమానాలను ఉపయోగించినా కానీ ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. మనం చూసుకుంటే కనుక ప్రతిసారి పేదలకి అన్నం పెడుతున్న దగ్గర నుంచి గూడు గూడు గుడ్డ అనే నినాదం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఇచ్చి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడగట్టుకుంటూ కాకుండా అంటే ఎంతో బాగా సెటిల్ అయిపోయింది, అందరితోనూ పూజింపబడతా ప్రతి ఒక్కరూ లైక్ చేసుకుంటూ ఉండే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రావటమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా తెలుగు ప్రజల్లోంచి అంటే నాలాంటి ఎంతోమందికి కూడా అంటే మనం ఏం చేసినా కానీ ప్రజలకు ఫైనల్లీ సేవ చేయటమే మన దానికి మించిన మా భాగ్యం మరొకటి ఉండదు అని చెప్పేసి మీ అందరం కూడా అనుకునేట్టు చేసిన అంతటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఆయన పైగా గుడివాడకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన మొట్టమొదటిసారిగా చేసుకున్న మా గుడివాడ మొత్తం మావాడి కింద అనుకునే వాళ్ళలో ప్రథముడు ఎన్టీ రామారావు గారు. చర్చి పరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు బోధించడమే కాకుండా యువతలో సామాజిక పరమైన అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎండీ శేఖర్ తెలిపారు. యువతీ యువకుల్లో ముఖ్యంగా ఐక్యత, స్నేహబంధం, ఆత్మీయత, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఆటలు, సాంస్కృతిక పోటీలు చక్కగా దోహదపడతాయని తెలిపారు. పునీత డాన్ బాస్కో పండుగ సందర్భంగా నగరంలోని పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చి ప్రాంగణం నందు విజయవాడ మేత్రాసనం ఆధ్వర్యంలో డాన్ బాస్కో వాలీబాల్ టోర్నమెంట్ 2026 లాంఛనంగా ప్రారంభమయ్యాయి. డాన్ బాస్కో యూత్ సెంటర్ సమక్షంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఏ శేఖర్ విచ్చేశారు. ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ సౌరి, రీజనల్ యూత్ డైరెక్టర్ ఫాదర్ జీవన్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎండీ శేఖర్ వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు డాన్ బాస్కో వాలీబాల్ పోటీలు జరుగుతాయని తెలిపారు. అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులు తరలి వచ్చి వాలీబాల్ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ చర్చి పరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు బోధించడమే కాకుండా యువతలో సామాజిక పరమైన అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువతీ యువకుల్లో ముఖ్యంగా ఐక్యత, స్నేహబంధం, ఆత్మీయత, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఆటలు, సాంస్కృతిక పోటీలు చక్కగా దోహదపడతాయని తెలిపారు. యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే ప్రధాన ఉద్దేశంతో డాన్ బాస్కో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గెలుపోటములు ప్రధానం కాదని పోటీలో పాల్గొన్న యువతీ యువకులు అందరూ విజేతలేనని స్పష్టం చేశారు. విజయవాడ డైసిస్లో ఉన్నటువంటి ప్రతి విచారణ, ప్రతి సంస్థతో కలిసి ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. డాన్ బాస్కో గారు ఎప్పుడు కూడా పిల్లలతో కలిసి ఆటపాటలతో ఒక ప్రక్క శారీరకమైనటువంటి వ్యాయామంతో అదేవిధంగా ఇంకో ప్రక్క ఆత్మ యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా తపన పడేవాడు. అందుకే డాన్ బాస్కో గారు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు, గేమ్స్, మ్యూజిక్ ఈజ్ వితౌట్ సోల్, బాడీ వితౌట్ సోల్ అని చెప్తూ ఉండేవారు. కాబట్టి మన యొక్క శారీరకమైనటువంటి శక్తి బలం కోసం ఈ యొక్క ఆట పోటీల సందర్భంగా డాన్ బాస్కో యూత్ సెంటర్ ప్రాంగణంలో ఈ యొక్క ఆటల పోటీలను ప్రారంభిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే కాదు, సామాజిక పరమైన అభివృద్ధి కోసం ముఖ్యంగా యువతీ యువకులు, పెద్దవారి యొక్క
మరి శారీరకపరమైనటువంటి దృఢత్వం కోసం, మానసిక ఉల్లాసం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా వారందరినీ ఈ యొక్క చర్చి పరంగా, ఈ సంఘపరంగా బలోపేతం చేయటమే కాకుండా వారిలో ఒక ఐక్యతా భావాన్ని పెంపొందించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి డయాసిస్ లెవెల్లో ఇంత శ్రమ కోర్చి ఇక్కడ ఇటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేయటం అనేది చూస్తే మరి మిగతా వారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్స్ని గ్రామ లెవెల్లో కూడా తీసుకెళ్ళి మరి ఈ యొక్క యువతీ యువకుల్లో స్ఫూర్తి నింపే విధంగా ఈ యొక్క టోర్నమెంట్లో అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులు ఇందులో భాగస్తులు అవుతూ ఉన్నారు. వీటి ద్వారా స్నేహబంధాన్ని, ఆత్మీయతని, ఐక్యతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషకరం. ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి శేఖర్ గారు రావడము, ఈ టోర్నమెంటు మా యొక్క సభ్యుల ద్వారా, ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఫాదర్ గువ్వల బాలరాజు మరియు ఫాదర్ శౌరీల ప్రోత్సాహం ద్వారా, కమిటీ సభ్యుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా జరగడం కూడా. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆదివారం భారీ గజమాలతో అలంకరణ చేశారు. భీమవరం పట్టణానికి చెందిన కామాక్షి దేవస్థానం చైర్మన్ పుట్ట నాగఫణికుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి గజమాలను అందించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాకినాడ నగరంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను ఓ మహిళా కానిస్టేబుల్ తను చేసే పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా తన చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన దృశ్యం సోషల్ మీడియాతో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్ను వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడటంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. కాకినాడ రంగంపేట పోలీస్ స్టేషన్కి చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. కాకినాడ సామర్లకోట రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్ళిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులకు సంబంధించిన బ్యాగ్ విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడుతున్నారు. ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.